నమస్తే ఫర్ ద పీపుల్ డిబేట్కు స్వాగతం. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు జన సైనికులు భారీగా తరలి వచ్చారు. అయితే ఎన్నికల్లో కూటమిగా వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ విక్టరీ సాధించారు. కింగ్ మేకర్గా కూడా విజయవంతమయ్యారు. ఈ ఆవిర్భావ సభలో అగ్నికి ఆజ్యం పోసిన నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు కూడా. ఇక జనసేన భవిష్యత్తు జయకేతనమన, మరి విడిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? 4 దశాబ్దాల పార్టీ ఒకవైపు, బలమైన క్యాడర్ ఉన్న వైసీపీ మరోవైపు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను తట్టుకొని ఒంటరిగా పోటీ చేసే స్థాయికి జనసేన వెళ్తుందా? బీజేపీతో జత కట్టి కుంభస్థలాన్ని ఢీకొడుతుందా? ఇక్కడ కుంభస్థలం అంటే ఏంటి? అలాగనే జనసేన భవిష్యత్తు ఏంటి? టీడీపీ అంటే కూటమిగా వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? టీడీపీ ఒకవేళ జనసేనను వదులుకుంటే భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి ఏంటి? ఎందుకనంటే 1983 నుంచి చూస్తే కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారి కూడా సింగిల్గా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు ఎన్నడూ లేవు. సో ప్రస్తుతానికి కనబడుతుంది మొత్తానికి 11 సీట్లకే పరిమితమైనా కూడా దాదాపు 40% ఓటు బ్యాంక్తో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నది వైసీపీ. సో కుంభస్థలం ఏంటనేది ఇక్కడ అప్పుడే అర్థమైంది. సో దీని మీద మనం ఈరోజు డిబేట్ పెట్టుకోబోతున్నాం. సో దీంట్లో పాల్గొనటానికి కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగనే కృష్ణాంజనేయులు గారు ఎనలిస్టు, అలాగనే రాఘవేంద్ర గారు టీడీపీ నేత. సో వీరికి స్వాగతం పలుకుతున్నాం. ఇక జనసేన అధికార ప్రతినిధి మనకు అతి త్వరలో కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సో నమస్కారం ముగ్గురు పార్టీ, అలాగే టీడీపీ నాయకులకి, అలాగనే ఎనలిస్ట్ మన జర్నలిస్ట్ కృష్ణ ఆంజనేయులు గారికి, అలాగనే రాఘవేంద్ర గారు, అలాగనే కారుమంచి రమేష్ గారు. నమస్కారం సార్. సార్ చూడండి, అంటే ఈవెన్ నిన్నటి రోజు ఆవిర్భావ సభ మొత్తానికి అయితే అద్భుతంగా జరిగింది. జనమైతే కిక్కిరిసిపోయినట్లు కూడా వచ్చారు. దాదాపు అనుకున్న దానికంటే ఇంచుమించు అటు ఇటులో మొత్తానికైతే 3-4 లక్షల మంది అయితే వచ్చారని చెప్పేసి అనవచ్చు అక్కడ. సో ఎలా చూడవచ్చు, ఆవిర్భావ సభ ఆద్యంతం కూడా ఒక డిఫరెంట్ వేలో సాగింది. ఆవిర్భావ సభ కంటే కూడా ఇది విజయోత్సవ సభలాగానే కనబడింది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎలా చూడొచ్చు వెంకటేశ్వరరావు, సారీ రాఘవేంద్ర గారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారాలు. నిన్న ఏదైతే జనసేన సభ సక్సెస్ అయిందో దాన్ని ఖచ్చితంగా మనం ఒక పాజిటివ్ వేగానే చూడాలి. ఎందుకంటే అటు జనసేన అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, అదే విధంగా ఈ ఏదైతే వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తెలియజేసినటువంటి పరిస్థితి మన అందరం అయితే చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు దీని మీద ఈ వైకాపా వాళ్ళు కొంతమంది పేటిఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే లేనిపోని రాద్ధాంతరం క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే సామెత ఉంది, ఏంటంటే కన్నకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు వీళ్ళు ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టి వాసన చూసుకునే అలవాటు వీళ్ళకి ఇంకా పోలా. సభా సమావేశం జరుగుతా ఉంది. సభా సమావేశం జరిగేటప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ పార్టీ కార్యకర్తను ఉత్సాహపరచుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానివ్వండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ కానివ్వండి, వాళ్ళకుండే క్రియాశీలకమైనటువంటి మెథడ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా రాద్ధాంతరం చేయాల్సిన పని లేదు. నిన్న జరిగిన సక్సెస్ వరకు, నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేమైతే 100% దాన్ని సానుకూలంగా స్పందిస్తా ఉన్నాం. వాళ్ళకి మేము ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ మీటింగ్ వాళ్ళు ఫస్ట్ టైం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక లూజర్ కాదు, ఆయన ఒక పోరాట యోధుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే వీళ్ళు ఇప్పుడు సమావేశం పెట్టారో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరాలకి ఎంటర్ పరిస్థితి. అంటే
వైసీపీ పార్టీకి కూడా సేమ్ ఏజ్ ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం మార్చి 11వ తేదీ జరుపుకుంటారు, వీళ్ళు మార్చి 14వ తేదీ, జస్ట్ 3 years గ్యాప్ తో. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క జర్నీ, వైసీపీ యొక్క జర్నీ ఓవరాల్ గా ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ 67 సీట్లు, ఆడి నుంచి 151 సీట్లు, ఆడి నుంచి ఈ రోజు 11 సీట్లు పడిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇనిషియల్ గా 14లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి 1 సీట్ గెలిచాడు. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీన్ని బట్టే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పోరాట యోధుడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడ పెడితే అక్కడ కాడే వదిలేసే రకం కాదని చెప్పి చెప్పొచ్చు. అయితే రాఘవేంద్ర ప్రశ్న వేశారు, ఈ సక్సెస్ మీరు ఎలా తీసుకుపోతా ఉన్నారు, కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా రేపు ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే పరిస్థితి మాట్లాడు. అటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని చెప్పారు. అదే విధంగా 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతోందని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా దీని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఏమన్నా రాఘవేంద్ర గారు ఒక మాట, అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదా? సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, జన సైనికులు గాని ముందుకెళ్లాలని చెప్పారు. రాఘవేంద్ర గారు జన సైనికులు గాని ప్రస్తుతం మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారని చెప్పేసి కూడా వాళ్లే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. నేను అదే చెప్పా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని. మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అనేది ఈ పేటీఎం బ్యాచ్ కి అలవాటైందని చెప్పి చెప్తా ఉన్నా. కూటమిలో ఎటువంటి లొక్కలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, రాఘవేంద్ర గారు ఒక మాట, ఇప్పుడు జన సైనికులు కోరుకుంటున్నది తమ అధినేత ముఖ్యమంత్రి అవుతాడు, సీఎం అని అంటున్నారు. సో ముఖ్యమంత్రి ఆయన కాడు అని చెప్పేసి కాలేనని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా మనం భావించవచ్చా? ఒకటి. నంబర్ 2 వచ్చేసి ఈ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో మనకు ప్రభుత్వంలో వాటా కూడా కావాలి, 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని చెప్పేసి కూడా అడిగారు. అలాంటిది ఇదంతా కూడా తాకట్టు పెట్టేశాడు అని చెప్పేసి కూడా మరోవైపు నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. అంటే భవిష్యత్తులో కూడా ఇప్పుడు 10-12 ఇయర్స్లో డిప్యూటీ సీఎం కాగలిగిన వ్యక్తి, అంటే 11 ఇయర్స్లో డిప్యూటీ సీఎం కాగలిగిన వ్యక్తి మరొక 10 ఇయర్స్ లోపల పోరాటం చేస్తే ముఖ్యమంత్రి కాలేడా? చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన భావించడంలో అర్థం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఫస్ట్ మీరు దీని మీద ఏమైనా స్పందిస్తారా? ఇప్పుడు నేననేది ఏంటంటే ఒకటి చాలా క్లియర్ అండి. ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు అన్న తర్వాత, నాయకులు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ అధినాయకుడు కానివ్వండి ఉచిత స్థాయికి రావాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలని వాళ్ళకు ఉండడంలో ఎటువంటి తప్పటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలిగేటప్పుడు చాలా క్రియాశీలకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఏంటంటే ఒక క్లియర్ గా వాళ్ళకు ఒక ఇండికేషన్ ఉంది. ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళకి మనం ఎవరైతే ఉన్నారో ఒక క్లారిటీ ఉంది. జనసేనలో ఉండే ముఖ్య నాయకులకు కానివ్వండి, జనసేన అధినాయకుడికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కానివ్వండి, బీజేపీ పెద్దలకు కానివ్వండి, ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది క్లారిటీ ఉంది. కాబట్టి కార్యకర్తలు ఎన్నెన్నో కోరుకుంటా ఉంటాం, అన్ని జరగవు కదా. ప్రతి ఒక్కటి కూడా వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మాట్లాడుతారు. రమేష్ గారు, వైసీపీ అనేది పూర్తిగా అతపాతాలోగా పోతుంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా ఈ రోజు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ముందు వాళ్ళ పార్టీని కాపాడుకోమని చెప్పేసి నేను వాళ్ళకైతే ఒక సలహా ఇస్తా ఉంటాను. ఓకే. సో కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. సార్ చెప్పండి, దీని మీద స్పందించండి. సార్ అంటున్నారు ఏంటంటే అధపాతాళానికి తొక్కేశారు ఆల్రెడీ వైసీపీ, ఇక దేనికి పనికి రాకుండా పతనం అయిపోయింది, ఇక అసలు పైకి లేవడం మాత్రము అసలు సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని ఆయన చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇంకా 10 ఇయర్స్ ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు అని అంటే ఇక్కడ
వైసీపీ అంటే మీరు విమర్శిస్తున్న విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శ ప్రకారము కాపు సామాజిక వర్గాన్ని కానీ జన సైనికుల యొక్క ఆశను కానీ తాకట్టు పెట్టారని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగనే మీ పార్టీ అసలు దేనికి పనికి రాకుండా ఇంకా అసలు భవిష్యత్తు లేదు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు చాలా కామెంట్స్ చేశారు. ఆయన అరాచక పాలనని, పేటీఎం బ్యాచ్ అని, పెయిడ్ బ్యాచ్ అని, ఏదేదో ఎక్కడెక్కడో వేళ్ళు పెట్టి వాసన చూస్తాం అనేది రకరకాలుగా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే అరాచక పాలన జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు ఎంతసేపు కూడా 11 సీట్లు వచ్చినాయి 11 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఆ 11 సీట్లను చూపిస్తున్నారు తప్ప మా వెనకాల 1,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 40% ఓటింగ్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళకి కనీసం బుర్రకెక్కడం లేదనేది దీన్ని బట్టి కూడా మళ్ళీ అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఆయన 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారే కోరుకుంటున్నారు. 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కొనసాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి చెప్తున్నారు. తప్పే ఉంది. ఇప్పుడు అందరూ కూడా కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటనేది ఆయనకి తెలుసు, ఆ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీకి తెలుసు. కూటమి కట్టక ముందు 2019 ఎన్నికల్లో 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ పరిస్థితుల్లో 2019లో ఎవరితోనూ కలవకపోతే ఆయన పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 6.5%. ఆ రోజు 7.58% వరకు వచ్చినట్టుంది. 8% వచ్చింది ఆ రోజున. 8% ఓటింగ్ వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కేవలం ఒక సీటు మాత్రమే గెలుపొందిన జనసేన పార్టీ అధినేత, ఆ రోజున అధ్యక్షుడిగా ఉండి 2 చోట్ల కూడా ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున ఆయన మళ్ళీ నెగ్గేస్తారు, ఆయన కూటమితో పాటు లేకపోయినా సరే ఆయనకి బోళ్ళంత బలం ఉంది అని అనుకోవడం అనేది ఎవరు మాట్లాడినా సరే అది అవివేకం. ఆ విషయం క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే ఆయన తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్ళి ఈ రోజున ఈయన ఇంకో మాట కూడా అన్నారు, 21కి 21 సీట్లు గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. 100% స్ట్రైక్ రేట్లు, 200% స్ట్రైక్ రేట్లు అవి కాదు చెప్పుకోవడానికి. ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, ఇవి చెప్పండి. అంతే తప్ప మాట్లాడితే ఏదో ప్రజలను మభ్యపెట్టే విధంగా 100% స్ట్రైక్ రేటు 21కి 21 నెగ్గారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదనే విషయం ఇక్కడ మాట్లాడుతున్న అధికార ప్రతినిధులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నిజంగా జనసేన పార్టీ అనేది మాకు ఈ రాష్ట్ర ప్రజల్లో బలం ఉంది, మేము పోటీ చేయగలం అని చెప్పి 2019 ఎన్నికల్లో వాళ్ళు యాక్చువల్గా అది దురుద్దేశంతో పోటీ చేసిన పోటీ. ఎందుకంటే కూటమి కట్టకుండా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు అనే ఒక దురుద్దేశంతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసినప్పుడు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 7.5%, ఒక సీటు. ఈ రోజున కలిపి పోటీ చేస్తే కూడా వాళ్ళకి వచ్చిన ఓటింగ్ 6.5%. అంటే 2019 ఎన్నికల్లో వాళ్ళు విడిగా పోటీ చేసిన ఓటింగ్ కన్నా ఈ రోజున 1% ఆఫ్ ఓటింగ్ తగ్గిపోయింది. మరి ఈ రకంగా ఉన్న జనసేన పార్టీని వీళ్ళు టీడీపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆహా ఓహో అని చెప్పి బాకాలు ఊతున్నారు. సరే, ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? మనం 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని అటుపక్కన ఇటు పక్కన పెట్టుకుని ఆయన ఎన్నికలకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజున కూడా వీళ్ళు ఇచ్చే అన్ని హామీలకు నాది బాధ్యత, నేను ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పిన వ్యక్తి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలోనే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవినీతి పరులు, వాళ్ళు చేస్తున్న అవినీతిని తట్టుకోలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను, కబడ్దార్ చంద్రబాబు నాయుడు గారు, కబడ్దార్ లోకేష్ గారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూడటం జరిగింది. అలాంటి వ్యక్తి 2024 ఎన్నికలు వచ్చేటికి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిపి పోటీ చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సంఖ్య, అక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య 10 లక్షల మంది పైన వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు మీరే చెప్పడం జరిగింది, 3-4 లక్షల మధ్య వచ్చి ఉంటారు అని చెప్పి క్లియర్గా మీరే చెప్పడం జరిగింది. దాన్ని బట్టి జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది మళ్ళీ నా నోటితో నేను చెప్పక్కర్లేదు, క్లియర్గా బీఆర్కే న్యూస్ వాళ్ళు మాత్రమే చెప్పడం జరిగింది. ఆ పార్టీ పెద్ద పెద్ద టాప్ లీడర్స్ ఎవరు, నాదెండ్ల మనోహర్ గారితో సహా వాళ్ళందరూ కూడా
10 లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంతకు మించి వస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున అది ఏ స్థాయిలో జరిగిందో అందరం చూసాం. ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీకి ఈ రోజుకి కూడా పార్టీ నిర్మాణం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే విధంగా రైట్ రమేష్ గారు, చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉంటాడు అంటే తర్వాత అంటే కాపు సామాజిక వర్గం మాత్రం కాపు సామాజిక వర్గ నాయకుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని కూడా, అలాగనే గతంలో ఈవెన్ కాపు సామాజిక వర్గాన్ని చాలా పెద్ద మనుషులు అయితే చెప్పారు ఏంటంటే షేరింగ్ కావాలి మాకు ప్రభుత్వంలో అని కూడా చెప్పారు. ఇక్కడ డిప్యూటీ సీఎంతోనే సరిపోయే విధంగానే ఉందా, లేకుంటే భవిష్యత్తులో షేరింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? ఖచ్చితంగా షేరింగ్ అనేది తెలుగుదేశం పార్టీ ఇవ్వదండి. ఇది ఆ విషయం జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టి ఆయన ఎక్కడికక్కడ ఆయన తగ్గించుకుని నేను 15 ఏళ్ల పాటు, ఎందుకంటే విడిపోతే మళ్ళీ ఆయన కూడా ఏమవుతుందో ఆయనకే తెలియదు. ఆయన పరిస్థితి మళ్ళీ అసెంబ్లీకి వస్తానో రానని చెప్పి ఆయనకే తెలియదు. ఎందుకంటే మన అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి గారు పాతాళానికి తొక్కుతామన్నాం, తొక్కేసామన్నారు. సార్ మీరు తెలుసుకోవాల్సింది 40% ఓటింగ్ ఉంది ఇక్కడ. 132 లక్షల మంది ఓటర్లు మా వెనకాల ఉన్నారు. ఈ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం నుంచి, పాపం కాపులందరూ కూడా మా సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి మళ్ళీ ఎదుగుతున్నాడు. ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారిని కాపు సామాజిక వర్గం వాళ్ళ లీడర్గా వాళ్ళందరూ ట్రీట్ చేసి ఆయన కాపునాడు అని చెప్పి అలాంటి సమావేశాలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా ర్యాలీ అయ్యి మా నాయకుడు కాపు సామాజిక వర్గ నాయకుడు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాపులందరూ నాయకుడిగా మళ్ళీ చిరంజీవి గారు ముందుకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపు సామాజిక వర్గంలో నేను ముఖ్యమంత్రి అవుతాననే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజున 18 సీట్లు వస్తే ఆ పార్టీని తీసుకెళ్లి ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఈ రోజున జనసేన పార్టీ కూడా అందరూ అనుకుంటున్నట్లుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెప్తారు పేటిఎం బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అని చెప్పి. మేమేం కాదు, మీరు ఐటీడీపీ నిన్న నాగబాబు గారు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ గారు తన ఓన్ సత్తా మీద నెగ్గారు తప్ప ఇక్కడ ఎవరు ఆయనకి ఇది చేయలేదు అని ఆయన మాట్లాడిన మాటలకు మీ ఐటీడీపీ బ్యాచ్ ఎన్ని రకాల పోస్టులు పెట్టారో, ఎన్ని రకాల మాట్లాడారో, మీ పెయిడ్ బ్యాచ్ ఏం మాట్లాడింది అనేది ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి గారు వాళ్ళ యొక్క హ్యాండిల్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీ టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టారు అనేది ఈరోజు కాపుల్లో ఉన్న దాసర్ రాము గారు లాంటి పెద్ద పెద్ద కాపు నాయకులు కూడా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకులందరూ కూడా, అంటే ఇప్పుడు వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడా? ఖచ్చితంగా గెలవడండి. వర్మ గారు అక్కడ గనక ఆయనకి సపోర్ట్ చేసి ఉండకపోతే రాఘవేంద్ర గారు ఒక మాట, సార్ రమేష్ గారు ఒక నిమిషం, రాఘవేంద్ర గారు ఒక మాట, వర్మ గారు లేకపోయినా కూడా గెలుస్తారు అని చెప్పేసి నిన్న ఈవెన్ పరోక్షంగా కూడా నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు. ఆయన కృషి పట్టుదలతోనే గెలిచారని చెప్పేసి అన్నారు. అంటే వర్మ గారి వలన అలాగే తెలుగుదేశం పార్టీ వలన అక్కడ పీకే గెలవలేదు, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవలేదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దాని మీద? సార్ అన్మ్యూట్ చేయండి. అనిపిస్తుందండి. ఓకే, అది నాగబాబు గారి వ్యక్తిగత ఒపీనియన్ అయి ఉండొచ్చు. పార్టీ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే సార్ ఆయన వ్యక్తిగత విషయం ఎలా అనుకుంటారండి? స్వయాన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారి 3 లక్షల మీటింగ్ లో సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయాన అన్నగారు గారిని ఇంట్రడ్యూస్ ఆయన చెప్తే దాన్ని ఏ విధంగా మనం వ్యక్తిగతం అనుకుంటాం? వర్మ గారు తనకు పెద్దన్న లాగా అన్ని విధాలా సహకరించాడని చెప్పేసి సాక్షాత్ అక్కడ అభ్యర్థి ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది? ఈవెన్ మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా ఆయనకు రాకుండా అయిపోయింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు సిబిఎన్ గారు ఇప్పుడు వర్మ పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడ్డారా? ఎమ్మెల్సీలు అనౌన్స్ చేసిన రోజు చాలా క్లియర్ గా మాట్లాడారండి. సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడ్డారా ఇక్కడ? అంటే వర్మకు రాకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే
మా యొక్క అలయన్స్ ఉందో అలయన్స్ కి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అలా విధంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ ఏవైతే సామాజిక ఈక్వేషన్స్ ఉన్నాయో మేము మొట్టమొదటిగా బడుగు బలహీన వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది తప్ప వర్మ గారికి కూడా చాలా క్లియర్ గా నెక్స్ట్ టైం అతనికి అవకాశం కల్పించడం అనేది జరుగుతుందని చెప్పేసి వర్మ గారితో మాట్లాడి ఆయనకి ఒప్పించిన తర్వాత దీని గురించి డిక్లేర్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వర్మ గారికి ఈ రోజు పిఠాపురంలో మేమేం ప్రాధాన్యత తగ్గించట్లేదు. పార్టీ పరంగా ఆయన కూడా మన ఎమ్మెల్సీలు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన సానుకూలంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వర్మ గారు కానివ్వండి, అదే విధంగా నిన్న ఎవరైతే ఎమ్మెల్సీ పదవులు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు రాష్ట్ర పరిస్థితుల అనుగుణంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉందో దాని ప్రకారంగా ఈక్వేషన్స్ పరంగా కొంతమందికి మిస్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కల్పిస్తారండి. ఈ రోజు జనసేన కానివ్వండి, ఒక్కటే చెప్తా ఉన్నా, జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ లో ఎటువంటి లోపలకులు లేవు. ఎవరు కూడా దీన్ని కావాలని హైప్ చేయాల్సిన పరిస్థితిని అవసరం లేదు. ఎందుకంటే ఏమైనా చిన్నవి ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం అందుబాటులో ఒకరికొకరు టచ్ లో ఉండి ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సార్, ఈ కూటమి ప్రభుత్వాన్ని కించపరచాల్సిన అవసరం వైసీపీకి ఉందంటారా? 100% వాళ్ళు ఉదయం పొద్దున్న లేసినప్పటి నుంచి మాట్లాడేది అదే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదండి, ఆల్రెడీ వైసీపీ అదాపాతాళానికి మాట్లాడుతున్నాడు ఏంటంటే లేస్తే మాకు 40% పరిమితం అయిపోయింది, ఇక వైసీపీ పనికిరాదు, ఇంకా అసలు బ్రతకు లేదు దీనికని చెప్పేసి కూడా ఇందాక మీరు చెప్పారు. అలాంటప్పుడు వైసీపీ వాళ్ళ మాట మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఇక్కడ పట్టించుకోవడం కాదండి, వైసీపీ మాటలు మేము పట్టించుకోవడం కాదు. రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు తప్పుదోవ పట్టించే ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజు ముందుకు ఉంటే, ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏంటంటే లేనిపోని తప్పుడు ప్రచారాలు ఒకటి క్రియేట్ చేయడం, అదే విధంగా కూటమి యొక్క ఏదైతే చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ఇటువంటి అన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం, వాటిని పబ్లిక్ ఏ విధంగా మిస్లీడ్ చేయాలని చెప్పేసి విధానంతో ముందుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చాలా క్లియర్ గా చెప్పారు. ఏది జిల్లా పరిధిలో ఉండే ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది జరుగుతుంది. సాక్షాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన మడతనాలకు ఇంకా పోలేదు. ఆయన ఇంకా కూడా తప్పుడు ప్రచారం సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాటిని ఖండించాలి. దానికోసం మేము మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు వైసీపీ పార్టీలో ఎవరైతే మాట్లాడుతున్నాడో నాకు 40% ఓట్ బ్యాంక్ అట్లాగే ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడో వాళ్ళకి 40% కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% కూడా లేదన్న విషయాన్ని అన్నగారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో పస లేదు కాబట్టి, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడి మీద నమ్మకం పోయింది కాబట్టి గుర్తుంచుకోండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అన్న నమస్తే. నమస్తే అండి, ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఎన్నికల్లో కూటమిగా అయితే సక్సెస్ అయిన అంటే ఆవిర్భావ సభను చూస్తే మాత్రం జనం కూడా బాగానే కిక్కిరిశారు. అయితే ఎన్నికల్లో మరి కూటమిగా సక్సెస్ అయ్యారు, అలాగనే కింగ్ మేకర్గా కూడా విజయవంతంగానే అయ్యారని చెప్పేసి మనం భావించవచ్చు. మరి విడివిడిగా పోటీ చేస్తే జనసేన, ఇటు టీడీపీ 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీని కానీ, ఇటు వైసీపీని కానీ ఢీకొట్టి నిలవగలిగే శక్తి ఉందా? జనసేన పార్టీ 11 ఏళ్లు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యము, అదేవిధంగా 100% స్ట్రైకింగ్ రేటు మొన్న ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో వాళ్ళు విజయకేతనం అనేటువంటి ఒక సభని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది, మేము రాజకీయాల్లో విజయం సాధించాము అనేటువంటి. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది 2024 ఎన్నికలకు ముందు? రోజా గానీ మిగతా నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేయము, మళ్ళీ సున్నానే జనసేన పార్టీకి అనేటువంటి దాని మీద మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు మేము అలాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా వాళ్ళ ఎవరైతే తొడలు కొట్టారో వాళ్ళ తొడలు బద్దలు కొట్టాము,
మేము ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్తో ముందుకెళ్ళాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది కదా. ఎగ్జాక్ట్లీ ఉంది. ముగ్గురు కలవటం అనేటువంటి అంశము, ముగ్గురు కలవటానికి సెంటర్ పిల్లర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ రోజున ఎన్నికలకు ముందు బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి, బీజేపీకి తెలుగుదేశం మధ్య ఘర్షణ ఉంది. అసలు బీజేపీ మేము తెలుగుదేశంతో కలవనేటువంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం బీజేపీని కూడా ఒప్పించి పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఆ విధమైనటువంటి పరిస్థితి లేకపోతే గెలిచేవాళ్ళ ఓడేవాళ్ళు అనేది వేరే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి వైసీపీ ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోయినా కూడా 40% ఓట్లు వచ్చినటువంటి మాట వాస్తవమే, కాదనటం వల్ల. వీళ్ళు ముగ్గురు కలిసిన 55% మాత్రం వీళ్ళకి వచ్చాయి. కానీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశం. 151 నుంచి 175కి వెళ్ళాలని వైసీపీ భావించింది. వాళ్ళు 151లో మధ్యలో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయింది. ఎంతవరకు వైసీపీ అంగీకరించాలి? ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ గెలిచింది, ఇది కూడా వైసీపీ అంగీకరించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము నిలవటమే కాదు, 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇది చాలా పెద్ద మాట అండి, ఎందుకంటే ఇదే తిట్టు కాదు, నెగిటివ్ మాట అనేటువంటి ఇక్కడ పాయింట్ కాదు. అంటే 4 దశాబ్దాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని మేము నిలబెట్టాం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు ఈ వారంలో నాదెండ్ల మనోహర్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు కాకినాడలోనే. ఈ విధమైనటువంటి ఈ విజయకేతనం సభకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో అధికారంలోకి వచ్చిందనంటే జనసేన పార్టీ వల్లే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధమైనటువంటి నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి దానికి స్పష్టంగా ఒత్తాసు పలుకుతూ దాన్ని మా వల్లే ఈ కూటమి గెలిచింది అనేటువంటి విషయం తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో మేమే నిలబెట్టాము అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది. నాయకులు ఎవరు కూడా దాని మీద కామెంట్ చేయలేదు కదా. ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారా, సోషల్ మీడియా వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ సెకండరీ. అసలు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, లేకపోతే అచ్చెన్నాయుడు ఏమంటాడు, పల్లా శ్రీనివాస్ ఏమవుతాడు, వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఈరోజు ఏమన్నా కౌంటర్ ఇస్తారా అనేటువంటిది చూడాలి. నువ్వెవరు పవన్ కళ్యాణ్, నువ్వు కేవలము 21 సీట్లోడివి, మాకు 135 గెలిచాము, నువ్వు మమ్మల్ని నిలబెట్టడం ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మధ్య ఘర్షణ ఉందనుకోవాలి. వాళ్ళేం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. పవన్ కళ్యాణ్కి ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే మాత్రము పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఉంది. పవన్ కళ్యాణ్ మీదే కాదు, తెలుగుదేశం పార్టీ కేడరు చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహావేశాలతో ఉంది, నారా లోకేష్ మీద ఆగ్రహావేశాలతో ఉంది. ఇది ఎందుకు అనంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కీర్తించటము, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కీర్తించటము, ఇవన్నీ చూసి తెలుగుదేశం క్యాడర్ తట్టుకోలేకపోతారు. అది వాళ్ళ సమస్య, వాళ్ళు తీర్చుకుంటారు. రెండో అంశం ఏంటంటే పిఠాపురం సంబంధించినటువంటి వర్మ విషయాన్ని ఈ సభ సందర్భంగా అంత పెద్ద చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎందుకు అని అంటే నాగబాబు మాట్లాడి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గెలవటానికి ఎవరో కొంతమంది అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పాడు. వర్మ పేరు కూడా ఎత్తలేదు. అసలు చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల సమయంలో 33 మందికి ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ 33 మందిలో వర్మ కూడా ఒకడు. కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమస్య. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వరు, ఒకళ్ళు ఇవ్వకపోతే వర్మ ఎవరి మీద ఫైట్ చేయాలి, చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాలి, తెలుగుదేశం మీద ఫైట్ చేయాలి. లేదా ఆయనే మాకు బాగానే ఉంది, మా చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇకపోయినా పర్వాలేదు, మేము పార్టీలోనే కొనసాగుతాం, ఆయన పేరు చెప్పింది శిరోధార్యం అన్న తర్వాత మనకు వచ్చిన బాధే ఉంది. లేదు అని అంటే ఆయన ఏమైనా జనసేనని నాకు పవన్ కళ్యాణ్ నాకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడుతున్నాడు ఏమన్నా అని వర్మ ఏమన్నా అన్నాడా అనే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. వర్మ కింద ఉండేటువంటి కార్యకర్తలు ఏమంటారు, తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారు, ఇవన్నీ సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రచారాలు.
ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి విషయంలో అంత పెద్ద ఆవిర్భావ సభ జరిగినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం గాని వాళ్ళ దశ దిశ జనసేన పార్టీది ఎలా ఉండబోతుంది అనేటువంటిది కీలకంగా చర్చించాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దాంట్లో ఆంజనేయులు పవన్ గారు, కళ్యాణ్ మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. బ్రేక్ తర్వాత కమలంతో జట్టు కట్టి కుంభస్థలాన్ని ఢీకొడుతుందా, లేదు అంటే కూటమితోనే కొనసాగుతుందా అనేది మనం నెక్స్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఇక్కడ కుంభస్థలం అంటే ఏ పార్టీయో మనం చూసుకుందాం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇక ఈ ఆవిర్భావ సభలో అగ్నికి ఆజ్యం పోసిన నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత వర్మకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. జనసేన భవిష్యత్తు జయకేతనమేనా, మరి విడిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? 4 దశాబ్దాల పార్టీ అంటే తెలుగుదేశం ఒకవైపు, బలమైన క్యాడర్ ఉన్న వైసీపీ మరోవైపు ఉన్నాయి. ఈ 2 పార్టీలను తట్టుకొని ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ఆ స్థాయి ఉందా అసలు ముందు? అలాగనే లేదంటే బీజేపీతో జత కట్టి కుంభస్థలాన్ని ఢీకొడుతుందా? కుంభస్థలం అంటే ఎవరు ఇక్కడ? సో దీని మీద మాట్లాడదాం. ఇక మనతో రాఘవేంద్ర, టీడీపీ నేత రాఘవేంద్ర గారితోనే మాట్లాడిద్దాం. సో రాఘవేంద్ర గారు చెప్పండి, ఒకవేళ ఒంటరిగా జనసేన వెళ్తే ఇటు వైసీపీని కానీ టీడీపీని కానీ ఢీకొట్టే సత్తా ఆ పార్టీకి ఉందా? ఎస్ రాఘవేంద్ర గారు వినిపిస్తుందండి. పార్టీల యొక్క స్థితిగతులు కానివ్వండి, వాళ్ళ యొక్క బలగాలు కానివ్వండి, అవి వాళ్ళ పార్టీ యొక్క సంస్థాగతాన్ని చేసుకొని ఉంటాయండి. 100% ఈరోజు మనం ఎవరైతే జనసేన కూడా చూస్తా ఉన్నాం, జనసేన కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా బలపడినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే 2014లో పార్టీ స్థాపించినప్పుడు 2014లో వాళ్ళు పోటీ చేయలేదు. 2014లో పోటీ చేయలేదు. తర్వాత 2019లో పోటీ చేసినప్పుడు 2 సీట్లు తెచ్చుకున్నారు, 1 సీట్ తెచ్చుకున్నారు. ఈ రోజు 21 సీట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ సీట్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా రాష్ట్రంలో మనం ఈరోజు చూసినట్లయితే వైసీపీ కంటే కూడా జనసేన కూడా కొంచెం బలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి బలమైన క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడం కానివ్వండి, ఆ పార్టీ యొక్క భవిష్యత్తు దృష్ట్యా కానివ్వండి, ఎంతో మంది వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళందరూ కూడా జనసేన వైపు లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు దాదాపు 10 నెలలు పూర్తయిన తర్వాత వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు ఇచ్చి కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని ఎందుకు గెలిపించామా అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అదే విధంగా ఆయనతో పాటు ఉండే 10 మంది కానివ్వండి, అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితులు, అట్లీస్ట్ వాళ్ళ సొంత నియోజకవర్గం, వాళ్ళ ఏ నియోజకవర్గాల నుంచి అయితే ఎమ్మెల్యేకి గెలిచి వచ్చారో ఆ నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క సమస్యలను కూడా ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, ఆయనకి మూడు వచ్చినప్పుడు బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 రాళ్ళు ఇసిరేసి అందరం రెచ్చగొట్టేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రోజు ఓవరాల్ గా కూడా వైసీపీ క్యాడర్ ఏ విధంగా అయితే ఫీల్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవడం వల్ల వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఈయన ఎప్పటికైతే ఆయనకు అవసరం ఉందో ఆ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆయన బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి కావాలని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం, ఆయన రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వాడుకుంటున్నాడు అనే విషయం ఒకటి క్లారిటీగా ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే రాఘవేంద్ర గారు, నేను మిమ్మల్ని అడిగింది ఓన్లీ మీరు ప్రచారం చేసేసి పార్టీ చేశారు. రాఘవేంద్ర గారు, నేను మిమ్మల్ని అడిగింది ఒంటరిగా జనసేన వెళితే తెలుగుదేశం అంటే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఢీకొట్టగలుగుతుందా, లేదు అంటే బలమైన క్యాడర్ ఉన్న వైసీపీని ఢీకొట్టగలుగుతుందా అని అడిగాను. మీరు వైసీపీ గురించే వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ ఇక్కడ మీ పార్టీని కూడా ఢీకొట్టగలుగుతుందా? ఆయన మీరు అడిగింది 100% అండి. వాళ్ళప్పుడు
ఇప్పుడు 100% అండి, ప్రతి పార్టీ కూడా ఒకరికొకరు పోటీ పడవచ్చు. ఎందుకంటే నిన్న పోటీ పడవచ్చు కానీ అంటే మీ పార్టీని ఢీకొట్టే శక్తి ఉందా? చెప్తున్నాం ఏమండి, ఒంటరిగా వెళ్తే మీ పార్టీని ఢీకొట్టే శక్తి జనసేనకు ఉంటుందా? వాళ్ళ 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 బలగాలు, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ స్ట్రాంగ్ గా ఉన్నారో 100% పోటీ ఇస్తారండి. ఎవరనైతే మేము చెప్పాం. ఎందుకంటే ఈ రోజు మేము 164 సీట్లలో పోటీ చేసినప్పుడు, ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేసినప్పుడు మేము ఒకరికొకరు మద్దతుతోటే గెలవడం జరిగింది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు స్ట్రాంగ్ గా బలంగా ఉన్నాం. ఈ రోజు జనసేన కూడా అదే నేను చెప్తాను. జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి కూడా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. వాళ్ళు కూడా 100% పోటీ ఇవ్వగలరు. అంటే పోటీ ఇవ్వగలుగుతుంది కానీ వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? అంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం రాకపోవచ్చండి. ఎందుకంటే మనం చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాలు కలిసి పోటీలోనే ఉండబోతున్నాం, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతుందని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు రైట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆలోచన లేదు, చంద్రబాబు నాయుడు గారి మనసులో ఆలోచన లేదు. అంటే కాబట్టి ఇప్పుడు ఇక్కడ సూపర్ 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియదు. రాఘవేంద్ర గారు, సూపర్ 6 ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలు పూర్తి కాని పక్షంలో టీడీపీతోనే ఆయన అంటగట్టుకొని ఉంటారా? సూపర్ 6 హామీ కావని ఎవరు చెప్పారని ఇప్పటికే ఆల్రెడీ ఏంటంటే సూపర్ 6 లో మేము ఏవైతే హామీ ఇచ్చామో, మహిళలకు ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో వాటికి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ దఫా ఆల్రెడీ గ్యాస్ ఇవ్వడం జరిగింది. రేపు ఏదైతే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయో విద్యా దీవెన ఇవ్వబోతున్న పిల్లలకి, అదే విధంగా రైతులకు కూడా 20,000 రూపాయలు అకౌంట్ లో వేయబోతా ఉన్నాం. ఇంకా మిగిలింది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మిగిలిపోతా ఉంది. అది కూడా ఏంటంటే ఒక 3-4 నెలల దానికి కూడా కార్యాచరణ ఆల్రెడీ రూపొందుతా ఉన్నాం. సూపర్ 6 అనేది 100% ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. పవన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పెద్దలు దీని మీద కూర్చొని ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఓకే, వైసీపీ కారుమంచి రమేష్ గారు, మీరు చెప్పండి. మీ పార్టీని ఒకవేళ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి గనక జనసేనకు వస్తే మీ పార్టీని ఢీకొట్టే శక్తి ఉండబోతుందా? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇందాడ టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మేమేదో దుష్ప్రచారం చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జిల్లాల వరకే అని చెప్పారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. ఓకే, వినిపించట్లేదండి అలా అనిపించట్లా. నేను కూడా పెద్ద వీడియోలు చూపిస్తాను. నేను డ్రైవింగ్ లో ఉన్నా, లేకపోతే చూపించేవాడిని. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ బాబు ఏం మాట్లాడారు, మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు నేను చూపించాను. రాఘవేంద్ర గారు, అంటే ఫ్రీ బస్ అని చెప్పలేదా సార్? ఒక నిమిషం నేను చెప్తున్నా వినండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు కదా మహిళలు. అదే చెప్తున్నా. నేనే సేఫ్ డ్రైవర్ని. మీరు ఎక్కితే చంద్రన్న పేరు చెప్పండి, మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి అని కూడా చేతులు సైగలు చేస్తూ చూపించిన వీడియో అది. ఈ రోజు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. ఒక నిమిషం ఆగండి. మీరు రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి నేను ఇంటర్ఫీర్ అవుతున్నా. ఇందా నుంచి కూడా మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్స్ చెప్పారు. ఇందా నుంచి కూడా మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్స్ చెప్పారు. నేను ఇంటర్ఫీర్ కాలా, ఎందుకంటే నా టర్న్ వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తామని ఆగాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు హామీ ఇచ్చేసి మేము హామీ ఇవ్వలేదంటే కుదరదు. మీరు ఇచ్చిన హామీలన్నీ క్లియర్గా ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. క్లియర్గా దాని అన్నింటిని కూడా సమాధానం చెప్పుకోవచ్చు. సరే, ఇంకా సార్ మీరు అడిగారు జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా పోటీ చేస్తే ఢీ కొట్టే సత్తా ఉందని చెప్పి. అసలు గతంలో 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకి 138 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. పోటీ చేస్తే 16 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీకి డిపాజిట్లు వచ్చినాయండి. మిగతా 122 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన పార్టీ జనసేన పార్టీ. ఇంకా ఆ పార్టీ వైఎస్ఆర్ 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే సత్తా ఉందా అని మీరు అడగడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా మనం 21 సీట్లు నెగ్గాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు.
ఆ 21 సీట్లకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 6.5%. ఆ 6.5% ఓటింగ్ తోటి 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టుద్ది అనేది మీరే తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. నాకైతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదో ఒక పార్టీతోటి కలవకుండా, అది బీజేపీ తోటైనా టీడీపీ తోటైనా కలవకుండా, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే సత్తా లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి పెద్ద చర్చ కూడా ఎవరికి అవసరం లేదండి. అలాగే ఇంకో విషయం కూడా, వీళ్ళు చెప్తున్నారు మేమేదో హామీలు సూపర్ 6 అమలు చేసేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఉచిత గ్యాస్ పథకం అనేది మొన్న గతంలో బడ్జెట్లో పెట్టిన బడ్జెట్ సుమారుగా 800 కోట్లు. 800 కోట్లకి ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడతలేదు బాబోయ్, డబ్బులు పడతలేదు అని చెప్పి ఎంతమంది గ్యాస్ కంపెనీల చుట్టూతా, వాళ్ళ ఏజెన్సీల చుట్టూతా తిరుగుతున్నారో గ్రామాల్లోకి వెళితే చూస్తే టీడీపీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారికి తెలుస్తుంది. అలాగే మేము తల్లికి వందనం అనే పథకం అమలు చేస్తున్నాం రేపు జూన్ నుంచి అని చెప్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 83 లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారని చెప్పి ఆన్లైన్ రిపోర్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ రిపోర్ట్. అది 83 లక్షల మంది పిల్లలకి వీళ్ళు తల్లికి వందనం కింద 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించవలసి ఉన్నా కేవలం 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు కేటాయించనే లేదు అసలు ఆ పథకానికి. అంటే ఎంత కోత పెట్టబోతున్నారో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అర్థమవుతున్న విషయం. అలాగే ఆయన చెప్తున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మేము వేయబోతున్నామని చెప్పి, దానికి పెట్టిన బడ్జెట్ కూడా 11,000 కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు పెట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 53 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చి 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున వీళ్ళు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజున మేము ఇస్తున్నప్పుడు పిఎం కిసాన్ తోటి కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము పిఎం కిసాన్ తోటి కలిపి కాకుండా విడిగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ పిఎం కిసాన్ పథకంతో మేము కలిపిస్తాం, 6,000 కలిపి మిగతా 14,000 మేము ఇస్తామని చెప్పడం వీళ్ళు ప్రజలను మోసం చేయడం కదండి, వీళ్ళు దుష్ప్రచారం చేయడం కదా ఎన్నికలకు ముందు. ఈ రకంగా అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. మీరే క్లియర్ కింద కూడా చెప్పడం జరిగింది. 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎవరో ఒకళ్ళతోటి జతకట్టి అధికారంలోకి వచ్చింది తప్ప ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఓడిపోయింది. సింగిల్ గా కాకుండా కూటమి తోటి గానా మరో పార్టీతో కూటమి కట్టి అలా అధికారంలోకి వచ్చింది తప్ప తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే సత్తా లేదనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అటు జనసేన పార్టీకి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే సత్తా ఈ రాష్ట్రంలో లేదనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అండి. రైట్. కృష్ణాంజనేయులు గారు, దీని మీద ఏమంటారు మీరు? అంటే ఈ రెండు బలమైన పార్టీలు ఉండగా ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తామని అనుకుంటే జనసేన సత్తా చాటించే అవకాశం ఉందా? ఒంటరిగా కాకపోయినా బీజేపీతో కలిసి వెళ్ళినా కూడా ఈ అతిపెద్ద పార్టీలైన టీడీపీకి ఇటు బలమైన వర్గం అంటే క్యాడర్ ఉన్న వైసీపీని ఢీకొట్టేసి నిలబడే సత్తా జనసేనకు ఉంటుందా? ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్ని అంశాలు వచ్చినప్పటికీ కూడా ఒక క్లారిటీ నేను ఇస్తాను. జనసేనకు ఆ క్లారిటీ ఇంతకు ముందే వచ్చేసింది. మీ ప్రశ్నకు సమాధానం జనసేనకి ఆల్రెడీ వచ్చింది. 2014లో వాళ్ళు బీజేపీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు వల్ల వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి. అప్పుడు పోటీ చేయలేదు. ఎందుకంటే పోటీ చేస్తే తాము ఏమీ గెలవలేము, అప్పుడే పార్టీ పెట్టామనేటువంటి దాన్ని. 2019లో తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి విడిపోయి విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే మాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం అనేటువంటి దానిలో. ఎందుకు అంటే తెలుగుదేశాన్ని చూశారు, గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఉండదు అనేటువంటి దాని మీద ప్రయత్నం చేశారు. ఏమైంది? పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాడు. కాబట్టి వాళ్ళకు ఒక అనుభవం వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఒక అనుభవం వచ్చింది, తాను కూడా గెలవలేను అనేటువంటి అనుభవం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? 2024 వచ్చేసరికల్లా బీజేపీతో ఆల్రెడీ 2019 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచే కలిసి ఉన్నాడు. వాళ్ళతో మాత్రమే కలిసి ఉంటే గెలవలేము అనేటువంటి విషయాన్ని వైసీపీ ఓడిపోయిద్దని తెలిసినా, మరి తెలుగుదేశం రాదు అని తెలిసినా, మరి బీజేపీ జనసేన విడిగా వెళ్ళలేకపోయాయి.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బీజేపీ జనసేన మాత్రమే ఈ రాష్ట్రంలో పోటీ చేసినా కూడా వాళ్ళు స్వతంత్రంగా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ కూడా అర్థమైనటువంటి అంశం. అందుకనే ఇప్పుడు భవిష్యత్తులో మరి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, అందుకు ఈ సభలో ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన మాటల ద్వారాగా కాదు, ఏం క్లారిటీ ఇచ్చారంటే దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేన పనిచేస్తుంది, నేను కూడా పనిచేస్తాను, దాని ద్వారాగా బీజేపీకి మేము సహకరిస్తాము, బీజేపీ నన్ను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేస్తుంది, అందుకని నేను హిందుత్వ ధర్మాన్ని లేకపోతే సనాతన ధర్మమో లేకపోతే ఈ విధమైనటువంటి ఎజెండా వైపు వెళ్ళాను, గతంలో చెగువేరా ఇలాంటి అంశాలు మాట్లాడాను, నేను టర్న్ అయ్యాను, మారటం అనేటువంటి సాధారణమైనటువంటి విషయం అనేటువంటి చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ తన టార్గెట్ ఏంటి, తన దిశ ఏంటి అనేది నిర్ణయించుకున్నాడు. తన ముందున్నటువంటి కార్యకర్తలకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అంటే కూటమిలో ఉంటే సాధ్యమవుతుందా ఆంజనేయులు గారు? కూటమితోనే ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వస్తాయా రావా అనేటువంటిది బీజేపీ మీద ఆధారపడి. అంటే బీజేపీ గిన తలుచుకుంటే 2029 ఎన్నికల లోపు ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం ఉంది, దక్షిణ భారతదేశంలో తమిళనాడులోను అదేవిధంగా కర్ణాటకలో కూడా ఉపయోగం అయింది, మొన్న మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వల్ల లాభం జరిగినట్టుగా భావిస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసి తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువునా చీల్చేటువంటి ప్రయత్నాలు కూడా బీజేపీ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. చాలా పెద్ద సంచలనాత్మకమైన వ్యాఖ్య అయితే చేశారు ఆంజనేయులు గారు మీరైతే. అంటే చంద్రబాబు మీనేమి లేదా తెలుగుదేశం పార్టీ మీద బీజేపీకి ఏం ప్రేమ లేదు, వాళ్ళకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 2024 ఎన్నికల్లో కేవలము వాళ్ళు ఖచ్చితంగా గెలవటం అనేటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రతిపాదన మీద కలిశారు. అది వాళ్ళేమి పవన్ ఇప్పుడు 135 గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఉంచితే భవిష్యత్తులో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగలేదు, భవిష్యత్తులో ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు. పైకి చెప్పిన పవన్ కళ్యాణ్ నేను 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయనే అని అంటే వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండదు. నువ్వు ఎన్నాళ్ళు నా ముఖ్యమంత్రి గానప్పుడు నీ వెనకాల ఎందుకయ్యా బాబు అని జనసేన పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే మీరు గమనించిన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి, తెలుగుదేశం పార్టీని ఓడించండి అని. తెలుగుదేశం పార్టీని ఓడించండి అంటే ఏం చేశారు జన సైనికులందరూ, నువ్వు ఎలాగూ గెలవలేవు పవన్ కళ్యాణ్ కాబట్టి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. రేపొద్దున కూడా జరిగేటువంటి పరిణామం ఇదే. నేను ముఖ్యమంత్రిని కాదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, నారా లోకేషే నాయకుడు అని అన్నాడు అనుకో, నీతో మాకు పనే ఉందా బాబు? నిన్నటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఆంజనేయులు గారు, ఇప్పుడు నిన్నటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఇంకో 10 years అనగానే ఇప్పుడు సూపర్ 6 సరైన రీతిలో మరి కావడం లేదు అంటే సూపర్ 6 హామీలు ఒకవేళ నెరవేరకపోయినా కూడా టీడీపీతోనే కలిసి ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ సరైన రీతిలో ఈ సూపర్ 6 హామీలు నెరవేరకపోతే టీడీపీతోనే ఆయన అసలు అంటే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందా? ఒకవేళ వాళ్ళతోనే ఉంటే నిజంగా మీరు చెప్పినట్టుగా జనసేన కార్యకర్తలు ఆయనతో ఉంటారా? పవన్ కళ్యాణ్ సొంతంగా ఏం చేయలేడు, సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోడు. బీజేపీ రోడ్ మ్యాప్ కు అనుగుణంగానే ఆయన ప్రయత్నం చేస్తాడు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఆయనకు రోడ్ మ్యాప్ ఇచ్చింది ఆల్రెడీ. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి హిందుత్వ ఎజెండాను భుజానికి ఎత్తుకోమని చెప్పింది. దక్షిణ భారతదేశంలో నువ్వు ప్రచారం చేయమంటే దాంట్లో భాగంగానే మన గూడు చుట్టూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో 2000 నాకు తెలిసైతే ఇంకో 2 సంవత్సరాల పాటు ఇదే ఎజెండా మీద పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా మేము ప్రభుత్వ వైఫల్యాన్ని మేము భుజానికి ఎత్తుకో, మాది కాదు ఇది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కింద వాళ్ళు చూపించేసి ఒక 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత బీజేపీ అదే విధంగా జనసేన విడిగా ఆల్రెడీ ఈ తెలుగుదేశం పార్టీలో కూడా చిలికలు తెచ్చేటువంటి కుట్రలు బీజేపీ చేసేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి తెలియదని కాదు, చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. తెలిసినా కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు పంటి బిగువన బీజేపీ చేసేటువంటి కుట్రని
అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. అంటే ఇక్కడ సార్ రాఘవేంద్ర గారు మీరు చెప్పండి ఒక్క మాటలో, కుంభస్థలం ఏదని, టీడీపీయా వైసీపీయా కుంభస్థలం? ఇప్పుడు కుంభస్థలం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ జనసేన బీజేపీని కలుపుకొని అధికారంలోకి రావాలన్నా రెండు సింగిల్ పార్టీస్ లో కుంభస్థలం ఏంటి? రెండు ప్రధానమైనటువంటి పార్టీలను ఎదుర్కోవాలి. ఒకటి తెలుగుదేశము, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 40% ఓట్లు వస్తే రావచ్చేమో, ఘోరంగా ఓడిపోయినటువంటి పార్టీ. రేపు బలంగా ఉన్నటువంటి పార్టీ 135 సీట్లు తెలుగుదేశం పార్టీ. అలాగని 2029 ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వం ఫెయిల్ అయితే వీళ్ళు కాదు ఇంకొక ఆప్షన్ వైపు జనం ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు బలంగా ఉంటారనేది 2029 ఎన్నికలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని ఒక్క పాయింట్ చెప్తాను ఫైనల్ గా, ఇప్పుడు రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు అంగీకరించకపోవచ్చు బీజేపీ లాంటి కుట్రలు చేస్తా చేయదని. ఇది వాళ్ళ రాజగురువుగా భావించేటువంటి ఒక జర్నలిస్టే ఈ విషయాన్ని చెప్పారు. 2029 లోపులోనే తెలుగుదేశం పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసి దుంపనాశనం చేసి బీజేపీ తెలుగుదేశం పార్టీని గద్దెదించాలని చూస్తోంది. 29 తర్వాత నారా లోకేష్ కూడా నాయకుడిగా పనికిరాడు, ఎదగడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ రాజగురువు చెప్పినటువంటి అంశం. కాబట్టి బీజేపీ కుట్రలను వాళ్ళే అంగీకరిస్తున్నారు. క్లోజ్ చేసుకుందాం. సో ఫర్ ద పీపుల్ డిబేట్కి వచ్చినందుకు కారుమంచి రమేష్ గారు, అలాగనే ఎనలిస్ట్ కృష్ణాంజనేయులు, రాఘవేంద్ర టీడీపీ నేత వారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు ఫర్ ద పీపుల్లోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.